అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు వచ్చేసి పలావ్ తయారు చేసుకుందామండి. కొబ్బరి ఎక్కువ వేసేసుకొని చక్కగా నెయ్యితోటి తయారు చేసుకుందాం కొబ్బరి పలావు. ఇదిగోండి కావాల్సిన పదార్థాలు: టమాటాలు కోసి పెట్టుకున్నాను, అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి, పచ్చి కొబ్బరి తురుము బట్టి పెట్టేసుకున్నాను, ఈ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, చీలికలు 2-3 పచ్చిమిరకాయలు వేసుకున్నానండి. పచ్చిమిరకాయలు బాగా మంటగా ఉన్నాయి. ఇక దాల్చిన చెక్క, లవంగాలండి. ఇదిగోండి యాలుకలు, మనం తోలుతో సహా వేయం కదా, అందుకని మీకు చూపించడానికి అని చెప్పేసి ఇలా ఉంచాను. తర్వాత కరివేపాకండి, గరం మసాలా, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, యాలక పొడి అండి వేయించుకొని పెట్టుకున్నాను. నూనె అండి, నెయ్యి అండి, వాటర్ కూడా కొలత ప్రకారం పెట్టేసుకున్నాను. ఇదిగోండి బియ్యం కూడా ఒక అరగంట క్రితం నానబెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి నాని పువ్వులాగా తయారవుతుంది అన్నమాట పలావ్ అనేది. ఓకేనా? గ్యాస్ వెలిగించుకుందామండి. ఈ కుక్కర్లో తయారు చేసేసుకుందాము, ఈజీగా అవుతుంది, త్వరగా వచ్చేస్తుంది. విజిల్స్ 2 విజిల్స్ అయితే చక్కగా విప్పారిపోతుంది అనమాట మనకి నీట్గా. ఎండలు బాగున్నాయండి, మధ్యాహ్నం లంచ్లోకి నైట్నే వేసేసుకొని చేస్తున్నాను. ఎండలు విపరీతంగా ఉన్నాయి. గ్యాస్ కౌంటర్ అనేది నాకు కొంచెం చిన్నదండి, అవైలబుల్గా లేదు. మా వారికి నాకే కదండి, చాలు. భగవంతుడు ఇచ్చిన వారికి తృప్తి పడతాను, చాలు. ఇదిగోండి నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా నూనె వేసుకుంటున్నానండి. వేరుశనగ నూనె బాగుంటుంది, కొంచెం వేసుకుంటాను. తర్వాత ఈ లవంగాలు, దాల్చిన చెక్క అలా వేసేసుకోండి. ఎందుకంటే బిర్యానీ ఆకు లేదండి, అది ఉంటే వేసేసుకోండి, నాకు లేదు. ఉన్న దాంట్లోనే నేను అడ్జస్ట్ చేసుకుంటానండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయలండి అలా వేసుకుని కొంచెం చాలు. ఈ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకున్నాను. చాలా ఈజీగా, త్వరగా, క్విక్గా తయారు చేసుకోవచ్చండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఉల్లిపాయలు చక్కగా ఇక టమాటా ముక్కలు కూడా వేసుకున్నామండి. చాలండి. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రానుతాం. అయిన తర్వాత నేను ఇదిగోండి చక్కగా టమాటాలు చూస్తారా ఎలా మగ్గిపోయాయో, ఇలా నేతిలో చక్కగా వేరుశనగ నూనె అలా మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకున్నామండి. చాలు. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా మగ్గనిచ్చుకుందాము.
చక్కగా నూనె పైకి వచ్చేసింది. ఇక పచ్చి కొబ్బరి వేసేసుకున్నాము. ఇలా చక్కగా చేసేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి, బాగుంటుంది. చాలు. ఒక్క నిమిషం ఇలా తిప్పుదాం, సరేనా? ఇప్పుడు గ్యాస్ కట్టేసేసుకోండి. కట్టేసుకున్న తర్వాత బియ్యం ఉన్నాయి కదా, నానబెట్టిన బియ్యం ఇలా పోసుకున్న తర్వాత చిన్నగా ముక్క కాకుండా బియ్యం అనేది నిదానంగా చిన్నగా ఇలా తిప్పుకోండి. ఇలా తిప్పుకోండి. ఒక్క నిమిషం గ్యాస్ వెలిగించుకొని మరలా ఇదండి తగ్గించుకోండి గ్యాస్. ఇలా ఉంచుకోండి, ఎందుకంటే ఆ మసాలా అంతా కూడా రైస్కు పెట్టేసి చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. ఒక్క నిమిషం అలా ఉంచుకుందాం. ఈ వాటర్ ఇంతే ఉంచుకోండి. కుక్కర్ మూత ఇలా పెట్టేసుకుందాం. 2 నిమిషాలు అలా ఉంచుకుందాం. ఉంచుకున్న తర్వాత అప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇలా 2 నిమిషాలు ఉంచుకున్నాం కదా, చక్కగా అలా మగ్గుతుందన్నమాట. మగ్గిన తర్వాత ఇప్పుడు నేను ఈ గిద్దతో పోసుకున్నానండి. గిద్ద అండి ఇది, గిద్ద అంటాము. దీంతో వచ్చేసేసరికి 7 గిద్దలు పోసుకున్నానండి. 7 గిద్దలకి మనం వచ్చేసి అరసోల డబ్బానండి ఇది. అంటే దీనికి 2 గిద్దల సమానం అనమాట ఇది అరసోల డబ్బా. దీంతో కరెక్ట్గా 7 పోసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది అరసోళ్ళు 14 పోసుకోవాలి కదా, ఇది అరసోళ్ళు కదా, ఈ డబ్బా 7 పోసుకున్నాను. ఆల్రెడీ వాటర్ ఇలా పోసేసుకోండి. నేను ఇవేనండి ఇవి ముందుగా నానబెట్టుకోవటానికి చక్కగా అలా పోసేసుకున్నాను. అలాగే చెంబులో కూడా కొలత ప్రకారం పోసుకున్నానండి. ఈ డబ్బాతోటి పోసుకున్నాను 7 డబ్బాలు. ఇదన్నమాట, అది గిద్ద, ఇది అరసోళ్ళు. మామూలుగా మీకు ఈజీగా అర్థం కావటానికి ఇది గిద్ద ఉంది కదా, ఈ గిద్దతోటి మీరు 6 గిద్దలు పోసుకున్నారనుకోండి బియ్యము, 12 గిద్దలు పోసుకోండి నీళ్ళు. 12 గిద్దలు కరెక్ట్గా పడతాయి అన్నమాట. చక్కగా 12 డబల్కి డబల్ బియ్యం 6 అయితే 12 నీళ్ళు పోసుకోండి అన్నమాట. అట్లా అన్నమాట. ఇక చూసారేక ఇక మనం వచ్చేసేసి ఇదిగోండి కరివేపాకు ఇప్పుడు వేసుకుందాము. చక్కగా గరం మసాలానండి కొంచెం అలా వేసేసుకుందాము. తర్వాత కొంచెం చింత చిగురు ఉందండి, బాగుంటుంది, పుల్ల పుల్లగా బాగుంటుంది కొంచెం. ఇక వీటన్నిటిని 2 విజిల్స్ రానిస్తే చక్కగా విప్పారుతుందండి, నీట్గా విప్పారుతుంది. 2 విజిల్స్ రానిచ్చేసి పెట్టేసుకుందాం. ఓకేనా? ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. 2 విజిల్స్ రానిచ్చి కట్టేసి కొండి. ప్రక్కన టమాటా కర్రీ తయారు చేస్తున్నాను. తాలింపు వేసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నానండి. టమాటా మిక్సీ వేసుకున్నానండి. చక్కగా ఎగ్స్ అండి, ఎగ్స్ బాయిల్ చేసేసుకున్నాను.
ఇప్పుడు మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాము. కొంచెం చాలు, చాలండి. కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇవి టమాటాలు వేసేసుకోవటం. టమాటాలు చక్కగా, అందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. తర్వాత కారం వేసుకుందామండి. సాంబార్ కారం బాగుంటుంది, కొద్దిగా చాలు. తర్వాత ఉప్పు వేసుకుందామండి. తక్కువ కొంచెం వేసుకుందాం, చాలు. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకుందాం. ఇదిగోండి, అట్లా నీళ్ళు పైకి వచ్చినప్పుడు, నూనె పైకి వచ్చినప్పుడు చక్కగా ఇదిగోండి కొంచెం వాటర్ పోసుకోండి. మిక్సీలో కొద్దిగా అట్లా. తర్వాత ఈ గరం మసాలా ఉంది కదా, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, చాలు. ఈ గ్రేవీ తోటి చక్కగా ఉడుకుతుందండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఎగ్స్కి ఘాట్లు పెట్టేసుకొని మనం ఎగ్స్ వేసేసుకుందాం, బాగుంటుంది. ఓకేనా? 2 నిమిషాలు ప్రక్కనేమో మనం పలావ్ ఉడుకుతుంది కుక్కర్లో. ఓకేనా? ఇది టమాటా కూర ఉడుకుతుంది చక్కగా. ఇప్పుడు కోడిగుడ్లని ఇలా చిన్నగా ఘాట్లు పెట్టుకున్నాం. ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా బాగా వస్తాయి అన్నమాట. ఇలా పెట్టి ఇలా వేస్తాం. చక్కగా అదే ఉడుకుతుంది కాబట్టి. ఓకేనా? ఒక 2 నిమిషాలు ఆగి చక్కగా తీసుకున్నాము. ఇంకా 2వ విజిల్ వస్తుందండి కుక్కరు. వచ్చిన తర్వాత నేను చూపిస్తాను, సరేనా? ఇదిగోండి, చూసారా? చక్కగా ఎలా ఉడికిందో. కొబ్బరి వేసుకోండి. కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది కదా. చూసారా? అంతా కలుపుకోవాలండి చక్కగా. ఇదిగోండి, టమాటా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక తినేటప్పుడు చూపిస్తా, సరేనా? ఇవ్వండి, వేడి వేడి కొబ్బరి పలావు, అలాగే కోడిగుడ్డు టమాటా కర్రీ అనమాట. చక్కగా గుజ్జు కూర, పెరుగండి. టేస్ట్ చేసి ఎలా ఉన్నదో చెప్పండి.
ఎందుకంటే ఈరోజు నా స్పెషల్ కొబ్బరి పలావ్. స్మెల్ అదిర్సు చెయ్యగట్లా నోరాగట్లా కళ్ళాగట్లేదు. బాగా నెయ్యితోటి గుమగుమలాడేటట్టు చక్కగా చేసాము. ముందే తిన్నానండి కొంచెం నా టేస్ట్. బ్రహ్మాండం అండి. ఉట్టిగా బాగుందండి. కూరల తర్వాత సంగతి వట్టి పలావు కొబ్బరి పలావు అదుర్స్. అట్లా కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు కనుక తయారు చేసుకుంటే పిల్లలకు కూడా చాలా మంచిది, బలం అండి. కొబ్బరి ఎక్కువ తినాలండి. పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా మనం ఎక్కువ తీసుకోవాలి. కేరళ వాళ్ళు చూడండి ఎలా తీసుకొని ఎలా పుష్టిగా ఉంటారో, వాళ్ళ వెంట్రుకలు కానీ వాళ్ళ కళ్ళు కానీ వాళ్ళ అందం కానీ ఎంత అందంగా ఉంటారో. మోటీ మోహన్ లాల్ వాళ్ళు 2 స్పూన్లు అయిపోయి 3వ స్పూన్ తింటామండి. ఒట్టిదే బాగుందా? బాగుందండి. కర్రీ వేసుకోండి, ఎగ్ కూడా వేసుకోండి. టమాటా కర్రీ అండి, ఉత్తి ఎగ్. వేసుకోండి. ఈరోజు స్పెషల్ అనమాట. అండి ముక్కులతో పని, నోటితో పని, చేతితో పని. చూసండి వేసుకునే రీతిలో చక్కగా అలా వేసుకొని తింటే. టమాటా కలిపారండి, టమాటా కూర బాగుందండి. ఇది కూడా మేగడ ఉండట్టే చక్కగా. టమాటా కర్రీ అంటే నాకు చాలా ఇష్టం కదా, అచ్చం టమాటాలతోటే తయారు చేస్తాను. అచ్చం టమాటా అండి, ఏం కాంబినేషన్ లేదు. మెత్తగా ఉడికిపోయింది. అవును, బాగుందండి. కడేసుకోండి కొంచెం. కోడిగుడ్డు నంచుకోండి. నంచుకోండి. బాగుందండి. పలావులో చికెన్ అయినా కాదు, మటన్ అయినా కాదండి. అవును, ఇలా టమాటా కర్రీ చేసుకుని ఎగ్ బాయిల్ చేసుకుని ఏం తినవచ్చు. లేదంటే ఓన్లీ వెజిటేబుల్ పలావ్ చేసుకుని కూడా తినవచ్చు అండి. అవును, మన ఇష్టం, మన బాడీని బట్టి ఎట్లాగైనా తినవచ్చండి. అంతే. చక్కగా చేసుకుంటే ఒక స్పూన్ అదనంగా బుద్ధి పొట్టలోకి. అవును, ఇంపితంగా చేసుకుంటే ఉన్న దాంట్లోనే మనం క్యారెట్ వేసుకోవచ్చండి ఉంటే, అలాగే మనం బీన్స్ వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు, అన్నీ వెరైటీలు అన్నీ వేసుకోవచ్చు. నాకు ఇంతవరకు ఉన్నాయండి, ఇంతవరకు నేను వేసుకొని చేసుకున్నానండి. టమాటా కర్రీ ఎగ్గుతోటి కూడా పలావ్ తింటుంటే పోతా ఉంది లోపలికి. పెరిగేసుకోండి ఓ చిటుకు, అది వేసుకొని టేస్ట్ చేయండి. పెరుగు వేసుకున్నామండి. ఇంకా వేసుకోండి, వేసుకొని ఒక ముద్దలో తిని చూడండి. పుట్టి పెరిగానండి. పుట్టి పెరిగాను బాగుంటుందండి. మీరు పెరుగు చట్నీలు ఉల్లిపాయలు కనుక్కోకుండా దాంట్లో ఆల్రెడీ వేసా కదా, చాలు. శ్రమ పడాల్సిన అవసరం లేదులేండి, అంతవరకు అడ్జస్ట్ చాలు. బాగుంటుంది, ఒట్టి పెరుగైనా బాగుంటుంది. కాకపోతే ఉల్లిపాయలు వేసుకుంటే వేసుకోవచ్చు. పెరుగుతోటి అవును, సూపర్ అండి. కాంబినేషన్ అదుర్సు. వట్టి వెజిటేబుల్ పలావ్ బాగుంది, టమాటా కర్రీ తోటి బాగుంది, పెరుగుతోటి బాగుందండి. అంతే, చక్కగా తినవచ్చండి. ఓకే, ఎంజాయ్, సాటిస్ఫై. అలా కమ్మగా హాయిగా. ఓకే, చేసుకుందండి శుభ్రంగా. అన్నీ ఇంట్లో దొరికేవే. అలా చక్కగా పిల్లలు కూడా ఇంపితంగా చక్కగా తింటారు. తింటారు. నెయ్యి వేసుకున్నాము, కొద్దిగా వేరుశనగ నూనె వేసుకున్నాము. వేసుకునే పదార్థాలు వేసుకుంటే రుచిగా అద్భుతంగా ఉంటుందండి. ఓకే, ఎంజాయ్ చేయండి. ఇదిగోండి,
వేడి వేడి పలావు. కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకోండి, కమ్మగా రుచిగా అమృతంలా ఉంటుంది. అది వట్టి రైసే కాకుండా మనకి మామూలుగా ఇప్పుడు కొబ్బరికాయలు ఎక్కువ కొట్టుకుంటూ ఉంటాం కదా దేవుళ్ళకి దగ్గర, ఆ కొబ్బరితోటి ఇలా తయారు చేసుకొని తిన్నాం అనుకోండి, చాలా రుచిగా బాగుంటుంది. వట్టి టేస్ట్ చేద్దామంటే ముందు అమ్ముతుంది, సూపర్, బాగా కుదిరింది. పొడి పొడి ఆడుతూ చక్కగా పెద్దవరకు అలా కొలత ప్రకారం వేసేసుకుని చేసుకుంటే కుక్కర్లో బాగుంటుందండి. జీడిపప్పులు అవి నేనేమి వేయలేదండి, క్యారెట్ కానీ బీన్స్ కానీ బఠానీలు వేసుకుంటే వేసుకోండి. కొంచెం వేస్తే జీడిపప్పు అది కొంచెం ఎండలకి కొద్దిగా వెంటనే వచ్చేసిద్ది, వేసుకుంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. సూపర్ అండి. అలాగే టమాటా ఎగ్గుతోటి పిల్లలు చక్కగా తింటారండి, ప్రాప్తంగా తింటారు. ఇలా తయారు చేసి పెట్టండి, సరేనా? ఏ రోజు ఏ పూట ఏ స్పెషల్ అని ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు. మా అమ్మాయి వాళ్ళకి అలానే తయారు చేసి పెట్టేదానండి. క్యారెట్ రైస్ అని, ఇలా జీరా రైస్, కొత్తిమీర రైస్ అని చెప్పేసి, ఇలా వాళ్ళ కడుపులో పోవాలి ముందు ముఖ్యంగానని చెప్పేసి వెరైటీలు ఇలా ఎంచుకొని తయారు చేసేదన్నమాట. మా వారికైనా సరే పిల్లలకైనా సరే ఇలా ఎంచుకుంటే ప్రాప్తంగా ఇంటిదన్నా చక్కగా తినేవాళ్ళు అనమాట. వాళ్ళు తింటుంటే మనకు అదేగా సంతోషం. ఎగ్గుతోటండి టమాటా కర్రీ. టమాటా మించినే ఉందండి. అచ్చం టమాటా కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. రైతు బజార్కి వెళ్ళినప్పుడు వట్టి టమాటాలు శుభ్రంగా తుడుచుకుని కచ్చిస్తోటి తినేస్తాను అన్నమాట, పండు టమాటాలు కనిపిస్తే. సాంబార్ కారం, ఉప్పు, పసుపు వేసుకుని కూర చేసుకుంటానండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది టమాటా సీజన్లో కానీ ఎప్పుడైనా సరే కావాలనుకున్నప్పుడు. చాలా బాగుంటుంది. ఈరోజు మా స్పెషల్ అన్నమాట, మంచిగా పెరిగేసుకున్నాము. మంచి ఫుడ్ అండి ఇది. మనం నెయ్యి కూడా వేసుకున్నాం కదా, వేరుశనగ బదులు నూనె బదులు డాల్డానైనా వేసుకోవచ్చండి. చక్కగా డాల్డానైనా వేసుకోవచ్చు. వేరుశనగ నూనె బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, పెరుగుతుంటుంది. అద్భుత, సూపర్, కమ్మగా ఉంది, రుచిగా ఉందండి, సూపర్. అలా స్పెషల్గా ప్రతిరోజు ఒక స్పెషల్ మన ఇంట్లో ఉన్న పదార్థాలేనండి, మన ఇంట్లో ఉండే పదార్థాలతో ప్రతిరోజు ఒక స్పెషల్గా బద్ధకం లేకుండా చక్కగా మనం తయారు చేసి పెట్టుకుంటే మన బిడ్డలు మన భర్త చక్కగా తినేస్తారు కదా. వాళ్ళతో పాటు మనము తినేస్తాం, శ్రమ అనుకోకుండా కొంచెం ఓర్పుతో రోజుకొక వెరైటీ స్పెషల్గా మన ఇంట్లో ఉండే పదార్థాలు ఉన్న వాటితోటే నేను చేసుకుంటానండి. లేకపోతే అదే కావాలి, అది తీసుకురావాలి, తప్పదు, అది కావాల్సిందే అని నేను పట్టుబట్టనండి. ఉన్నవాడితోటి చేసుకుంటాను, అడ్జస్ట్ చేసుకుంటాను. చాలా కమ్మగా బాగుందండి, చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఇలా తయారు చేసుకొని తినండి, సరేనా? ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.